రైట్ కబుల్చిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాకినాడ పోర్ట్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. కాకినాడ పోర్ట్ అక్రమాలపై దర్యాప్తులో కీలక ఆధారాలు స్వీకరించిన సిఐడి అధికారులు ఇప్పటికే ఏవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పోర్టుకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన లీజు వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దేశం విడిచి వెళ్లిపోతారని సిఐడి అధికారులు పలువురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేశారంటూ విక్రాంత్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వల్ప పేలుడు దాటికి శాంతం అనే మహిళా స్వీపర్ కు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన గంజాయి, నకిలీ కరెన్సీ విత్తనాలు అన్ని స్టోర్ చేసిన గౌడౌన్ వెనకాల ఖాళీ ప్రదేశంలో క్లీన్ చేయడానికి స్వీపర్ వెళ్లగా క్లీన్ చేసే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. స్వీపర్ ముఖానికి రాళ్లు ఎగిరి తగలడంతో గాయాలయ్యాయి. ఈ ఘటనతో అవాక్కైన స్టేషన్ సిబ్బంది పరుగులు తీశారు. కాకినాడ పోర్ట్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. కాకినాడ పోర్ట్ అక్రమాలపై దర్యాప్తులో కీలక ఆధారాలు స్వీకరించిన సిఐడి అధికారులు ఇప్పటికే ఏవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పోర్టుకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన లీజు వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దేశం విడిచి వెళ్లిపోతారని సిఐడి అధికారులు పలువురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేశారంటూ విక్రాంత్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. కాకినాడ పోర్ట్ అంశంలో కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పలు కేసులపైన సెక్షన్లకు సంబంధించి పలు కేసులు నమోదు చేయడం జరిగింది అధికారులు. అయితే ఈ కేసులకు సంబంధించి సిఐడికి బదలాయించిన నేపథ్యంలో ప్రస్తుతం సిఐడి అధికారులు ఈ కాకినాడ కేసు అంశంలో కొంత దూకుడుగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. కాకినాడ పోర్ట్ లో అక్రమాలపైన దర్యాప్తులో కొన్ని కీలక ఆధారాలను ఇప్పటికే సిఐడి అధికారులు సేకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోర్టుకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన లీజు వ్యవహారం పైన ప్రస్తుతము సిఐడి అధికారులు కొంత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేవీ రావు ఏదైతే తన ఫిర్యాదులో పేర్కొన్నారో గత ప్రభుత్వ హయాంలో తన్ని బెదిరించి అక్రమంగా తన దగ్గర నుంచి ఆ పోర్టుకు సంబంధించిన షేర్లని లాక్కున్నారు. తక్కువ మొత్తంలోనే ఆ షేర్లను తన దగ్గర నుంచి కూడా తనకు సంబంధించిన వాటాని గత ప్రభుత్వ హయాంలో విజయసాయి రెడ్డి కావచ్చు, విక్రాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా తన దగ్గర నుంచి షేర్ తన వాటా కింద ఉన్న వాటిని కూడా లాక్కున్నారంటూ కూడా ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ప్రస్తుతం దానిపైన సిఐడి అధికారులు క్షుణ్ణంగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు దేశం విడిచి వెళ్లిపోతారనే ఉద్దేశంతో అటు విజయసాయి రెడ్డి కావచ్చు, విక్రాంత్ రెడ్డి వీళ్ళందరికీ సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా సిఐడి అధికారులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్ కి కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు వీళ్ళ పేరు మీద జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అటు ప్రతిపక్షకు సంబంధించిన వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి కావచ్చు, విక్రాంత్ రెడ్డి దీన్ని ఖండించిన పరిస్థితి ఉంది. అక్కడ ఏదైతే కేవీ రావు ఉన్నారో కేవీ రావు దగ్గర నుంచి గత ప్రభుత్వ హయాంలో మేము కొనుక్కున్నాము, ఎక్కడ ఎలాంటి దౌర్జన్యం చేసి లాక్కోలేదంటూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. కేవలం చంద్రబాబు డైరెక్షన్ లోనే కేవీ రావు ఈ రకంగా అక్రమంగా కంప్లైంట్ ఇచ్చారంటూ కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు కేవీ రావుకు సంబంధించి ఏదైతే ఇచ్చిన కంప్లైంట్ లో తనకి ఎలాంటి సంబంధం లేదు, కావాలనే ఈ కేసులో విక్రాంత్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు అంటూ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాకినాడ పోర్టు కేసుకు సంబంధించి సిఐడికి అప్పచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సిఐడి కూడా కొంత దూకుడుగా వెళ్తుంది. దాంతో పాటు ఈ ఏదైతే పోర్టుకు సంబంధించి వ్యవహారం ఉందో దానిలో పూర్తి స్థాయి దర్యాప్తు, కొంత లోతైన దర్యాప్తు చేయడంతో పాటు ఎవరెవరు ఏదైతే కేవీ రావు ఫిర్యాదు చేశారో దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నిజంగా ఆ ఫిర్యాదుదారులు చేసినట్టే గత ప్రభుత్వ హయాంలో విజయసాయి రెడ్డి కావచ్చు, విక్రాంత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా బెదిరించి లాక్కున్నారా, లేదు ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.